ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ ఫస్ట్ చాలా చాలా విశిష్టమైన మంత్ అండి. ఒక్కటి నవరాత్రులు. మనలో ఉన్న అన్ని ఇంప్యూరిటీస్ మొత్తం బయటకు పోవడానికి నవరాత్రులు బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవాలి. అందులోనూ మనకి 9 రకాల అలంకారాలు చేస్తూ నవగ్రహాలకి ప్యూరిఫై అయిపోతుందండి. అందులోనూ పర్టికులర్గా మనకి శ్రీశైలం స్టైల్ కనుక అమ్మవారి అలంకరణ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉంటే దే ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఈచ్ ప్లానెట్ ఈచ్ డే అండి. రెండోది, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఆయుధ పూజ చేస్తాం. మనం ఏదైతే రియల్ లైఫ్లో డే టు డే మనకి సపోర్ట్ ఇస్తున్నాయి మొత్తం ఆయుధాలు మొత్తం పండి చూసుకోవాలి. బెంగళూరులో అయితే చాలా బాగా చేస్తారండి. వెహికల్స్కి క్లీన్ చేస్తారు, కబ్బురు మట్టలు కట్టుకుంటారు, అట్ట మట్టలు కట్టుకుంటారు, చాలా బాగా చేసేస్తారండి. అంటే అక్కడ మనకి దసరా ఎక్కువ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళు దసరా కంటే కూడా ఆయుధ పూజ ఎక్కువ చేస్తుంటారు. వీటితో పాటు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ధనం సంపాదన. అందుకని మనకి మధ్యలో ఉన్న దసరా నుంచి దీపావళి ఉన్న పండుగలు కూడా దానాలు ఎక్కువగా చేయటం. నార్త్లో చాలా విపరీతంగా చేస్తారండి మనకంటే కూడా. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్ని గిఫ్ట్లు ఇవ్వటం, స్వీట్లు పంచడం, ఇవన్నీ చేసేస్తూ ఉంటాం. అబండెన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో కన్యరాశి వాళ్ళు కూడాను లాస్ట్ 3 days దీపావళి ముందు ఉన్న ఇంపార్టెంట్ అండి. ధనత్రయోదశి, చతుర్దశి, దీపావళి రోజు లక్ష్మీ పూజ బాగా చక్కగా చేసుకొని ఈ రాశి వాళ్ళు 10 రెట్లు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఎందుకంటే న్యాచురల్ సహసిద్ధమైన మంచి మంత్లో మనం ఈ అక్టోబర్ మంత్లో ఉన్నాం. అయితే ఇందులో కన్య రాశి వాళ్ళు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంటే కన్య రాశిలో ఉంటారు. వీళ్ళు కన్య రాశి వాళ్ళ రాశి నుంచి నెక్స్ట్ రాశిలో తులా రాశిలో 3 గ్రహాలు ఉన్నాయండి. ఈ కన్య రాశిలోనే ఒక గ్రహం కూడా ఉంటూ ఉంది అక్టోబర్ మంత్లో. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి చుట్టూ సరౌండింగ్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంజాయబుల్గా ఉంటుంది. ఒక్కసారి వీళ్ళకి అన్ని విషయాలు ఫ్రీడమ్ వచ్చినట్లు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చాయిస్ అనేది దేవుడు వీళ్ళ చేతిలో పెట్టేశాడు. మీ చాయిస్. మీరు మంచి పాత్రలో ఉండేసి బుద్ధిగా ఉండి చక్కగా ఆధ్యాత్మికంగా ఉంటే అదే రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ టైంలో చక్కగా బౌండరీస్ అన్ని పోయి ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి మీరు రెండో మార్గంలో ఉంటే అదే రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే రెండో ఇంట్లో కూరగ్రహం ఉండడం ఉంటుంది. మైండ్, కుటుంబము, మాట్లాడే మాటలు చాలా పౌరుషంగా ఉండేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఆలోచనలు కూడా దుష్ట ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఈ టైంలో చాలా కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్యూచర్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. మనకేం చెప్తారంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం వస్తుంది, బుధుడి వల్ల సంపదలు వచ్చేస్తాయి, శుక్రుడి వల్ల అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో భోగవంతంగా ఉంటారు అని చెప్తుంటుంది. అయితే కుజుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపదలను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే వీళ్ళకి డ్రాబ్యాక్. రెండోది, ఏళ్ల ప్రవర్తన వీళ్ళ కంట్రోల్లో ఉండాలి ఫస్ట్, వీటన్నిటికంటే ముందు. ఓకే. మనకి సెకండ్ హింట్లో సూర్యుడు ఉంటే ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో అంటే నీచ బుద్ధి పడుతుంది వీళ్ళకి, ఏదేదో చేసేద్దాం అన్నట్లు ఉంటారు. అంతేకాకుండా దుర్మార్గులతో సహవాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనస్తాపానికి చివరికి మళ్ళా ఇంత చేసిన తర్వాత ఎంజాయ్ అన్ని చేసి వచ్చేసి అయ్యో ఇది చేసాం అది చేసామని బాధపడుతూ కూర్చుంటారు. సో ఇది సహజంగా అవుతుంది కాబట్టి ఏదైనా పని ఈ టైంలో చేస్తే వీళ్ళకి సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం గొడవలు కూడా పెట్టుకుంటారు వీళ్ళంతా వీళ్ళే కావాలని. సో అందుకని ఈ టైంలో మీరు కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉండి జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కుజుడు కూడా సెకండ్ హౌస్ లో ఉండటంతో అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతి శాద్ అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి అగైన్ దుర్మార్గుల సమాసం పడతారు. ఇంకా వీళ్ళంతా వీళ్ళు వెళ్ళిపోయేసి తర్వాత భీతి అలా మళ్ళీ చేసిన తర్వాత భయపడుతూ కూర్చుంటారు. అయ్యో ఈ పని చేసేమే ఆ పని చేసేమే, ఇది వద్దు ఇది పోవట్లేదు ఏంటని ఆవేశంలో చేసేస్తూ ఉంటాం. మళ్ళా బాధపడుతూ కూర్చుండే అవకాశం వీళ్ళకి రాసి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అవమానకరంగమైన పరిస్థితుల్ని వీళ్ళే కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు. అయితే శుక్రుడు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కడ ఎలా ఉంటుందంటేనండి, సూర్యుడు మనకి శుక్రుడు వచ్చేప్పటికి భోగానికి సంబంధించి, లగ్జరీకి సంబంధించి, లవ్ రొమాన్స్కి సంబంధించిన గ్రహం వీళ్ళకి రాశిలోనే ఉండటంతో ఏమవుతుందంటే అర్ధలాభాత్యం, ధనం ప్రకారం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీ సంగమం, పరపురుష సంగమం అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి సంబంధించిన కాకుండా వేరే వాళ్ళతో, లేడీస్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో కలిసి ఉండటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే
Gents. జెంట్స్ కి ఇలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్య లాభ, ఏదైనా పని చేస్తే అగైన్ సక్సెస్ అవుతారని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి టోటల్ గా కనుక చూసుకుంటే శుక్రుడు అప్పటిదాకా నార్మల్ గా ఉన్న వాళ్ళు ఇల్లు చక్కగా డెకరేట్ చేసుకోవటం, జ్యువెలరీ పెట్టుకోవటం, పెర్ఫ్యూమ్ చేసుకోవటం, ఆ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్న ఆలోచనలు రావటం, సరదాగా తిరిగి వద్దామని ఈ టైప్ ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచిగా వెళ్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అదే. సో ఈ టెన్షన్స్ లో, ఎందుకంటే కుజుడు మంచివాడు కాదండి, ఈ విల్ ప్రొవోక్ ఇన్ ద నెగటివ్ డైరెక్షన్. కొట్టని వెళ్ళిపోదాం అన్నట్లు ఉంటుంది అనమాట, ఎవరు చూస్తారో అన్నట్లు ఉంటుంది, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ రాశి వాళ్ళు ఎవరైనా, కన్య రాశి వాళ్ళు, రాశి పేరే కన్య, బ్యూటిఫుల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీలో మనకి ఆధ్యాత్మికంగా కన్వర్ట్ చేస్తే సేమ్ రిజల్ట్ మీకు అద్భుతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి కన్యా రాశి వారికి? సో ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, చక్కగా పార్టీలో ఫంక్షన్ అటెండ్ అవుతారు. ఇందులో నాశనము, కలహము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా పని కనుక చేసుకుంటూ ఉంటే అది బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కుజుని వల్ల. హస్త నక్షత్రం వాళ్ళకి సేమ్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు ఉంటాయి, పార్టీలకి, ఫంక్షన్స్ కి, వినోదాల్లో చక్కగా ఎంజాయ్గా ఉంటారు. కానీ నాశనము, కలహము కూడా చూపిస్తూ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చిత్తా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు బాగా వస్తుంటుంది, ధనలాభం బాగుంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే నాశనము, మరణము, మృత్యుభయము చూపిస్తుంది. ఏదో ఒక పని మధ్యలో ఆగిపోతుంది, తర్వాత అసలు ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దీనితో మృత్యు భయం, అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, చిత్తా నక్షత్రం వాళ్ళు ఓవర్గా ఎక్సైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మైండ్ ఇట్ ప్రోమ్స్ టు ద నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత ఈ టైంలో చాలా అవసరం. మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? తటస్థంగా ఉన్న రాశి కన్య రాశి. వీళ్ళకి పెద్ద ఒడిదుడుకులు వచ్చి ఇబ్బందులు పెట్టే విధంగా అయితే లేదు. ఇప్పుడు ఉన్నాయి కూడాను, పరిస్థితి ఓపెన్ గా ఉంటుంది. వీళ్ళు మిస్టేకులు చేస్తే తప్ప సహజంగా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇంకా స్టెబిలిటీకి వస్తే ఏదైనా కనుక చేసుకుంటే వీళ్ళకి దిష్టి తగిలినా, నరఘోష తగిలినా, ఉన్నతంగా ఎదగటానికి ఏమైనా హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ధన విపరీతంగా రావడానికి మహాలక్ష్మి విశేష హోమం ఈ టైంలో చేయించుకుంటే చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది. వీటితో పాటు వీళ్ళు గ్రహాల వైజ్ ఇంకా ఏమైనా కనుక ప్లానెట్స్ ఉంటే వాటికి పరిపూర్ణమైన శాంతులు కనుక చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కొనివ్వండి, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఇవి అఫ్కోర్స్ ఈ రేట్లన్నీ అంటే లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది జనాలకి. సమస్య నుంచి సొల్యూషన్, సొల్యూషన్. సో సమస్యలు ఏదైనా ఉన్నా కానీ సొల్యూషన్ వెంటనే ఆధ్యాత్మికంగా, జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా, మన వేదాలలో మంత్రాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ తెలుసుకొని అప్రాపరియేట్గా పరిహారాలు చేసుకుంటే లైఫ్ అంతా చాలా బాగుంటుంది. సో కన్యా రాశి వారికి ఓవరాల్ గా అయితే తటస్థంగానే ఉంటుంది, లేకపోతే రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు.